హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మంగళవారంది. మా ఆయనేమో ఇక శ్రావణ మాసం వస్తుందని చికెన్ అయితే తెచ్చారు. ముందుగానే కాల్ చేసి చెప్పారు. చికెన్ ఎత్తుకొస్తా 2 కేజీలోని. నేనైతే సాంబార్కని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అండి. మేము ఎక్కువగా కారంపొడి అసలు వాడమండి, అందుకే మిరపకాయలు వాడుతున్నాను ఇక్కడ. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మంగళవారం నాడు తీసిండదండి. మా ఆయన చికెన్ ఏమో ఎత్తుకొచ్చినారు. ఇక శ్రావణ మాసం వస్తుంది కదండి. శ్రావణ మాసంలో అయితే మేము తినము, అందుకని ఎత్తుకొచ్చిండు. శ్రావణ మాసం తర్వాత మాది నాగుల చవితి పండుగ వస్తుంది కదండి. అది మొత్తం 1.5 month అవుతుందండి ఇంక చికెన్ చేసే టైంకి. అందుకే ఎత్తుకొచ్చిండ్రు. కాల్ చేసి చెప్పారండి ఎత్తుకొస్తానని. వాళ్ళు అన్నారు కాబట్టి నేనైతే ఇలా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. వాళ్ళు రాగానే మేము లోపల చేయమండి. చూడండి, ఇక్కడ నేనైతే మిరపకాయలు యూజ్ చేస్తున్నాను. అసలు మా ఇంట్లో కారం పొడి యూజ్ చేయమండి. అది అవ్వవాళ్ళ నుంచి అలవాటైంది. అట్లే నాకు అసలు మెజర్మెంట్ కూడా, క్వాంటిటీ కూడా తెలీదు. ఎంత సాంబార్కి ఎంత వేయాలని కారం పొడితో అయితే అసలు నాకు అస్సలు రాదండి. అందుకే ఇలాగ మిరపకాయ వాడేసుకుంటాం. మేము ప్రతి సాంబార్కి కూడా మిరపకాయ వాడేసుకుంటాము. రుబ్బిన తర్వాత అన్నీ బయట పెట్టేసుకున్నాను. వాళ్ళు రాగానే మేము లోపల చేయమండి. చికెన్, మటన్ అట్లాంటివి ఏమి బయట చేస్తాము. బయట సింగిల్ స్టవ్ పెట్టుకున్నామండి. ఇంకొకటి వాళ్ళేమో మా ఆయన రాగానే సెట్ చేసేసారండి సింగిల్ స్టవ్ సిలిండర్కి. నేను వెయిట్ ఎట్లేననేసి స్టవ్ సెట్ చేయగానే సాంబార్కి అయితే పెట్టేసినామండి. సాంబార్ అయిన తర్వాత వీడియో ఏం తీయలేదండి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. మా అవ్వ తాత అందరూ కాసుకొని కూర్చున్నారు. మా ఇంట్లో 7 అయిపోవాలండి వంట. లాస్ట్ అంటే 7:50 to 7:30లో 99% 7కి అయిపోతుందండి. అంతలోపే తినేస్తాము. దానిపైన అయితే మళ్ళీ